హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. మరి మామిడికాయ పచ్చడి సీజన్ స్టార్ట్ అయిపోయింది. 1 కేజీ మామిడికాయ ముక్కలకి మరి అల్లం పచ్చడి కొలతలు ఇక్కడ వివరంగా ఇస్తున్నానండి. ఈ కొలతలతో పచ్చడి పెడితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా వేరే ఎక్స్ట్రా ఏమీ వాడాల్సిన అవసరం లేదు. 250 గ్రాములు ఉప్పు, 200 గ్రాములు కారం. ఉప్పు వేయకుండా పట్టించినటువంటి కారం, 3 మ్యాంగోస్ అయినా పర్వాలేదు, మనం పట్టించిన కారం అయినా పర్వాలేదు. 10 గ్రాముల ఆవు పిండి వేయించి గ్రైండ్ చేసిన పిండి, 10 గ్రాములు మెంతి పిండి వేయించి గ్రైండ్ చేసుకోవాలి. 125 గ్రాములు ఎల్లిగడ్డ అండి, పొట్టు తీసింది. 250 గ్రాములు అల్లం, పొట్టు తీసింది. ఈ రెండు గ్రైండ్ చేసేటప్పుడు ఈ ఉప్పు కాకుండా మనం ఎక్స్ట్రా కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. 10 గ్రాములు జీలకర్ర, ఇది తాలింపులోకి. 400 గ్రాములు పల్లి నూనె అండి, పప్పుల నూనె అంటారు, ఏది వాడినా పర్వాలేదు. ఈ విధంగా ఈ కొలతలను ఉపయోగించండి పచ్చడికి. ఇంకా ఎక్స్ట్రా వేరే ఏమీ వాడాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా అల్లం పచ్చడి కుదురుతుంది. సంవత్సరం వరకు మనకు చాలా బాగా ఉంటుందండి. మరి కారం కూడా 3 మ్యాంగోస్ వాడచ్చు. కొద్దిగా కారం కావాలంటే మనం సపరేట్గా పట్టించుకున్న కారం అయినా పర్వాలేదండి. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.